ప్రయాణికుల్ని మాత్రమే గమ్యస్థానాలకు చేర్చాలి. అయితే వాళ్లతో పాటే ప్రమాదాలని కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మోసుకెళ్తున్నాయా? ప్యాసింజర్ల సీట్ల కింద ఆ డేంజరస్ అండ్ డెడ్లీ థింగ్స్ ని లోడ్ చేస్తున్నాయా? అందుకే ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీవ్రత ఆ స్థాయిలో ఉంటుందా? అమాయకులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందా? సింపుల్ గా చెప్పాలంటే రూల్స్ ని రోడ్ రోలర్ కిందేసి తొక్కేసి కాసల కక్కుర్తితో ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం ఏంటో మీకు తెలుసా? అసలు ఆ కారణాన్ని ఇప్పుడు విజయవాడలో టీవీ9 నిఘా కెమెరా క్లిక్ పంపించింది. నడి రోడ్డు మీదే నడుస్తున్న ఆ డేంజరస్ తతంగాన్ని టీవీ9 మీ కళ్లకు కట్టబోతోంది. కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. 4 నెలల క్రితం జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న మొబైల్ ఫోన్లు పెళ్లడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని, అది మరిన్ని ప్రాణాలకు కారణమైందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ ఘటనతో అయినా ట్రావెల్స్ యాజమాన్యాలు కళ్లు తెరిచాయా అంటే లేదనే సమాధానం టీవీ9 నిఘాలో బట్టబయలైంది. ప్రైవేట్ ట్రావెల్స్ కేవలం ట్రావెలర్స్ను వారి డెస్టినేషన్ పాయింట్లో తీసుకువెళ్ళాలి, డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రూల్స్ను వైలేట్ చేసి ట్రావెల్స్ యాజమాన్యాలు నడుపుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్లో కొరియర్ సర్వీసులను, కార్గో సర్వీసులను నడుపుతున్నారు, గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి అనే వార్తలు మనం డైలీ వింటున్నాం, చూస్తున్నాం. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు బస్సులు దగ్ధం అవడానికి ప్రధాన కారణం వాటిలో రూల్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న సరుకు రవాణా అంటున్నారు అధికారులు. ప్రయాణికుల సీట్ల కింద ఉండే జాగాలో వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, ఆటోమొబైల్ ఉత్పత్తులను అక్కడ కుక్కేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రయాణికులు ప్రయాణించే ట్రావెల్ బస్సులను గూడ్స్ క్యారియర్లుగా వాడకూడదు, వాణిజ్య సరుకులు అస్సలే తరలించకూడదు. కానీ ట్రావెల్స్ యాజమాన్యాలు కాసుల కక్కుర్తితో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. దీంతో అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో తీవ్రత పెరిగి అవి పెను ప్రమాదాలుగా మారి ప్యాసింజర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తున్నాయి. విజయవాడలోని ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై టీవీ9 నిఘాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ప్రయాణికుల లగేజీ కాదు, ఇవి పెద్ద పెద్ద గన్నీ బ్యాగులు. వీటిలో ఏముందో ఎవరికీ తెలీదు. కనీసం ఆ పార్సెల్లో ఏమైనా ప్రమాదకర పదార్థాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించడం లేదు. ఎలాంటి చెకింగ్ వ్యవస్థ లేదు. మీరే బాంబునో పార్సెల్ చేసి ఇచ్చినా వాళ్ళు కళ్ళు మూసుకుని తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. ఫైర్ క్రాకర్స్ లాంటివి సప్లై చేసినా వాటిని గుర్తించే పరిస్థితే లేదు. ఒక కొరియర్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆ ట్రావెల్ ఆఫీస్లో ఇవ్వబోతున్నాం. అసలు ఆ ట్రావెల్ యాజమాన్యం చెక్ చేస్తుందా, చెక్ చేయదా? ఇది పూర్తిగా మనం ఏవైతే ఫైర్కి సంబంధించినటువంటి దీపావళి క్రాకర్స్ ఏవైతుంటాయి, క్రాకర్స్ వినియోగిస్తుంటాం కదా, ఆ క్రాకర్స్కి సంబంధించినటువంటి ఎంటీ బాక్సులు మాత్రమే మనం ఇందులో డమ్మీ బాక్స్ కింద, డమ్మీ పార్సిల్ కింద తయారు చేసి ఒక పార్సిల్ ఆఫీస్లో ఇవ్వబోతున్నాం. ఇందులో చాలా క్లియర్గా మనం మెన్షన్ చేస్తాం, హ్యాండిల్ విత్ కేర్ అని కూడా. దీంతో టీవీ9 నిఘా టీం డమ్మీ క్రాకర్స్ బాక్స్ ని పార్సల్ చేసింది. కనీసం ఆ పార్సెల్లో ఏముందో కూడా అడగకుండానే నేరుగా కర్నూలు వెళ్లే ట్రావెల్ బస్సులో ఇవ్వాలని చెప్పారు సంస్థ యజమాని. ప్రైవేట్ ట్రావెల్స్ ఏ స్థాయిలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయో టీవీ9 నిఘాలో వెలుగులోకి వచ్చింది. చెక్ చేయాల్సిన అవసరం లేదా? కర్నూలే చెక్కింగ్ ఉండదు కదా, గ్లాస్ బాటిల్స్ మళ్ళీ ఏమైనా చెక్ చేస్తారా? చెకింగ్ అంటున్నారు మీరు, దాంట్లో కదా. అందుకని దీనిపై ఆర్టీఓ అధికారులను టీవీ9 నిఘా టీం ప్రశ్నించింది. ప్రయాణికులు ట్రావెల్ చేసే బస్సులో వాళ్ల లగేజ్ మినహా మరే ఇతర కార్గో సర్వీసెస్, పార్సెల్ సర్వీసులు నడపకూడదంటున్నారు అధికారులు. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ గా ట్రావెల్ బస్సులను ఉపయోగిస్తే తగు చర్యలు తీసుకుంటామంటున్నారు విజయవాడ ఆర్టీఓ. విజయవాడలో 50కి పైగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆఫీసులు ఉన్నాయని, వాటిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. మర్కంటైజ్ గూడ్స్ క్యారీ చేసిన దానికైతే హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేయడం జరిగింది బస్సెస్ మీద. అయితే వీళ్ళు ఏదైతే లగేజ్ క్యారీ చేస్తున్నారో, ప్యాసింజర్ పర్సనల్ లగేజ్లోకి ఏవైతే లగేజ్ క్యారీ చేస్తున్నారో వాటిని వెరిఫై చేయటం కానీ, వాటిలో అబ్జెక్షనబుల్ మెటీరియల్ ఏదైనా ఉందా, ఈ ఫ్లామబుల్ మెటీరియల్ ఏదైనా ఉందా అని వెరిఫై చేసే వాటిల్లో ఈ బస్సెస్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీఓ అధికారులు ఇకనైనా ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తారా? ఆర్టీఓ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు,
కేవలం ప్యాసింజర్స్ లగేజ్ తప్ప మిగిలినటువంటి ఏ కమర్షియల్ కమోడిటీస్కి సంబంధించినటువంటి గూడ్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి లగేజ్ కానీ క్యారీ చేయడానికి, పార్సల్స్ కానీ క్యారీ చేయడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా క్యారీ చేసినా కూడా వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రస్తుతం ప్రయాణికులు మొత్తం కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో అయితే ప్రయాణాలు చేస్తున్నారు. పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలే అందుకు పూర్తిగా సహకారం అయితే అందిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో వసంత్, టీవీ9 విజయవాడ.